బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. మరి రేపటి నుంచే కదా. మరి ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు వచ్చాయి. సో మన కంటెస్టెంట్ల పేర్లతో పాటు మరి పాత సీజన్ లో కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్కసారి జస్ట్ చూద్దాము. మరి పాత చింతకాయ పచ్చడి సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లు అవసరమా మనకి బిగ్ బాస్ ఈ కొత్త సీజన్ లో? కొత్త వాళ్ళకి కావాలి కానీ పాత వాళ్ళు అవసరం అంటారు. ఒకసారి కంటెస్టెంట్ల పేర్లు చూద్దాం. ఒకసారి ఆదిత్య ఓం గారు ఈ హీరో లాహిర్ రాహి సినిమాలో అవునది అనుకున్నదే. తర్వాత విష్ణుప్రియ గారు కూడా వస్తున్నారు. తర్వాత రీతు చౌదరి మా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అట. సో అంజలి పవన్ గారు కన్ఫామా లేదా అని కూడా తెలియట్లేదట. హరితేజ గారు అంటే సీజన్ అంటే ఫస్ట్ ఒకసారి కొత్త వాళ్ళని చూద్దాం. తర్వాత ఎవరెవరు ఉన్నారు? యుఎస్ఏ బెజవాడ బేబక్క అనుకున్నాం కదా వస్తుందని, ఆమె కన్ఫామ్ అయింది. తర్వాత నైనిక, తర్వాత అభయ్ నవీన్ ఈయన సినిమా యాక్టర్ కొత్త వాళ్ళల్లో. కిరాక్ సీత అంటే సుప్రజ కిరాక్ సీత గారు కూడా. తర్వాత నిఖిల్ సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్ చేశారట. నిఖిల్ మలియక్కల్ పేరు మొత్తం పేరు. న్యూస్ రీడర్ కళ్యాణి గారు. సో తర్వాత నాగమణి కండ సో యాక్టర్ ఈమె. తర్వాత మోడల్ రవితేజ గారు. సో రవితేజ అనపర్తి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారట. తర్వాత సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ భాషా గారు. సో ఆర్జే గారు శేఖర్ భాషా గారు అని తెలిసిన వాళ్ళే అందరికి. సో యష్మి గౌడ. తర్వాత ప్రేరణ కంబం. సో పరమేశ్వర్ హివ్రాలే డైరెక్టర్ అంట వీరు. తర్వాత పృథ్వీరాజు గారు యాక్టర్. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళండి. మరి పాత వాళ్ళల్లో కొంతమంది తీసుకుంటున్నారంట. అంటే ఎవరికి ఇంకా ఎవరు దొరక్కనో లేకపోతే వీళ్ళని దింపేసి ఆల్రెడీ చూసినదే కాంట్రవర్సీలు చాలా సీజన్లో. ఆల్రెడీ 7 సీజన్లో చూసాం వీళ్ళందరినీ, చాలా మందిని. మళ్ళీ ఎందుకు దింపుతున్నారు బిగ్ బాస్ టీమ్? ఇంకా ఎవరు దొరకపోతే చెప్పండి. కొత్త వాళ్ళని మీ యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ళు మేము చూపిస్తాం, వాళ్ళని తీసుకోండి. అవసరమా? ఫస్ట్ సీజన్ 1 నుంచి హరితేజ గారు. సో హరితేజ గారు రావడానికి తీసుకున్నారంట వాళ్ళ కన్ఫర్మేషన్. మరి హరితేజ గారు వస్తారో లేదు. బట్ వీళ్ళు సీజన్ 1 హరితేజ గారు ఉన్నారు కదా, వాళ్ళని కూడా సంప్రదించినట్టు ఈమె వస్తున్నట్టు వినిపిస్తోంది. తర్వాత రితికా షేరు సీజన్ 3లో ఉన్నారు. ఈమె కూడా మళ్ళీ దింపుదామని చూస్తున్నారంట మరి ఈ సీజన్ కొత్త సీజన్ లో. పునర్నవి. సో తర్వాత అవినాష్, తర్వాత సిరి కూడా, తర్వాత యాంకర్ రవి గారిని కూడా అంట. సో గీతు రాయల్, తర్వాత శోభా శెట్టిని తేజాని అంట. సో ఆర్జే చైతు అండ్ యాంకర్ శివ. సో అవసరమా అండి పాత సీజన్లో వాళ్ళకి? మన కలగర గంప మరి కలగారు గుర కంప అంటారు కదా, అవసరమా? పాత సీజన్లు పాత చింతకాయలు ఎందుకండి మనకి? కొత్త వాళ్ళు కావాలి. కొత్త వాళ్ళు పాపులర్ చాలా మంది ఉన్నారు కదా బిగ్ బాస్. మీకు దొరకపోతే మేము కొన్ని లింక్స్ ఇస్తాం, వాళ్ళని తీసుకోండి. వాళ్ళు అసలు ఎక్స్ట్రాడినరీగా పాపులర్, బాగా అసలు ఎంత అంటే అంత చాలా మంది ఉన్నారు. అవును, ఇంతకీ చక్రవాక సీరియల్లో కొంతమంది అన్నారు కదా ఇంద్రనీల్ గాని తీసుకుంటున్నారు. అది ఇంద్రనీల్ గారు ఏమయ్యారండి? తీసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? కొంతమంది ఉన్నారు కదా పాపులర్ అయిన వాళ్ళు, చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చు కదా. వీళ్ళని ఎందుకు మీరు పాత చింతకాయ పచ్చలకు మళ్ళీ వీళ్ళని ఎందుకు అనవసరంగా బిగ్ బాస్ ఈ కొత్త సీజన్లోకి మళ్ళీ వీళ్ళని తీసుకోవడం? ఈ సీజన్ పాత సీజన్ వాళ్ళని. సో మీరు దయచేసి పాత సీజన్ వాళ్ళని తీసుకోకుండా కొత్తగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు కొత్త వాళ్ళని తీసుకోండి. అంతేగాని పాత వాళ్ళని తీసుకొని మళ్ళీ ఈ సీజన్లో వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ ఆట తెలుసు, ఆ సీజన్ వేరు ఈ సీజన్ ఆట మళ్ళీ వాళ్ళు ఎందుకండి? కొత్తగా ఉండాలి బిగ్ బాస్ టీమ్. ఆలోచించండి. మేము లింక్స్ పెడతాం కావాలంటే కొంతమందివి, వాళ్ళని తీసుకోండి. అంతేగాని అవసరమా పాత చింతకాయ పచ్చడిలాగా ఎందుకు వీళ్ళు? సో మొత్తానికైతే వీళ్ళు వస్తారట మరి రేపటి నుంచే. చూద్దాం మరి ఈసారి సీజన్ 8 ఎలా ఉంటుంది ఏంటి. మరి అన్లిమిటెడ్ అన్నారు కదా, అన్లిమిటెడ్ అంటే మరి ఎలాంటి యుద్ధాలు చేస్తారు? మరి స్క్రిప్ట్ ఏ విధంగా రెడీ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్? మరి పాత వాళ్ళని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది, పాత సీజన్లో వాళ్ళని తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మా రివ్యూస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి బిగ్ బాస్ టీమ్. కొత్తగా కొంచెం కొత్త వాళ్ళని తీసుకోండి. సో పాత వాళ్ళని తీసుకొని మాకు ఇచ్చేయద్దు. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు మై డియర్స్ ఆడియన్స్ అండ్ అందరూ సబ్స్క్రైబర్లు కూడా మీరేమనుకుంటున్నారు? కొత్త వాళ్ళే ఉంటే బాగుంటుందా, పాత వాళ్ళని కూడా ఈ సీజన్లో తీసుకోవచ్చా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినందుకు కొత్త వాళ్ళు వస్తేనే బాగుంటుంది. పాత వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇది చేసుకోకుండా ఉంటే లేకపోతే సీజన్ ఫ్లాప్ అవుతుందని అనుకుంటా.
సో కొత్త వాళ్ళని తీసుకోండి, పాత వాళ్ళని తీసుకోవద్దు దయచేసి. సో మొత్తానికైతే కొత్త వాళ్ళ పేర్లు చెప్పాక కొంతమంది పేర్లు. సో వీళ్ళ ఇదనమాట, చూద్దాం ఏం జరుగుతుందో. సో రేపటి నుంచి ఇక మన బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. మరి ఎవరెవరు ఏ విధంగా ఏం చేయబోతున్నారు, మరి బిగ్ బాస్ ఏ విధంగా స్క్రిప్ట్ రాసింది, రెడీ చేసింది. అన్లిమిటెడ్ అని అంటున్నారు కదా, ట్విస్ట్లు అన్నారు, ఎంటర్టైన్మెంట్ అన్నారు, అదన్నారు ఇదన్నారు కదా. మరి ఎలాంటి అంటే ఒక్కసారి కమిటెడ్ అయితే లిమిటే లేదు అన్నారు కదా, మరి ఎలాంటి లిమిట్లు ఇవ్వకుండా ఏం చేయబోతుంది. మరి ఒకవేళ ఈసారి నామినేషన్ ఉందా లేదా, నామినేషన్ లో ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి వాళ్ళని ఎడారిలో పడేస్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, ఈసారి డిఫరెంట్ గా ఏం ఆలోచించబోతున్నారు బిగ్ బాస్ టీమ్. సో చూద్దాం. మరి నాకు తెలిసే వరకు కొంతమంది కన్ఫర్మ్ అయిన లిస్ట్ అని అంటున్నారు, బయటకు వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు, పాత సీజన్ల వాళ్ళని ఈ సీజన్ లో తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందా లేదా? నాకేమనిపిస్తుంది, తీసుకోకుండా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చూద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. నాకెందుకో పాత సీజన్లలో కల్లా నాకు ఎందుకు అనిపిస్తుందండి, హరితేజ గారు వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో అని నాకు అనిపించింది. తర్వాత గీతురాయలు ఇద్దరు వస్తే బాగుంటదేమో నాకు అనిపిస్తుంది తప్ప రావాలని కాదు. ఒకవేళ వస్తే అని అనుకుంటున్నా, అంతేగాని ఇంకేం లేదు. చూద్దాం, ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త సీజన్ లో పాత సీజన్ లో తీసుకురావచ్చా లేదా, అది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.